ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్టార్ మినిస్టర్ విడుదల రజని అతి చిన్న వయసులోనే, అది కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి అయ్యారు. కానీ ఆమె నియోజకవర్గాన్ని జంబ్లింగ్ చేసేశారు వైసీపీ అధినేత జగన్. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఆమె స్థానాన్ని గుంటూరు పశ్చిమకు మార్చారు. చిలకలూరిపేటలో ఆమె ఎందుకంత మైనస్ అయ్యింది? ఓడిపోతారు అని ఎందుకు తేలింది? గుంటూరు పశ్చిమలో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడుదల రజని ఓ సంచలనం. ఆమె కానీ ఆమె కుటుంబానికి కానీ రాజకీయ నేపథ్యం లేదు. హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త చిలకలూరిపేట వ్యక్తి. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో ఈ కుటుంబానికి ఉన్న పరిచయం ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. ఓ మహానాడులో ప్రసంగించే అవకాశాన్ని ఆమెకు కల్పించారు. ఆ ఒక్క ప్రసంగంతో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. వైసీపీ అధినేత జగన్ను రాక్షసుడిగా పోలుస్తూ చేసిన ప్రసంగం వైరల్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమె రాజకీయ జీవితం మొదలైంది. మహానాడులో ప్రసంగం తర్వాత టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు సీటుకే విడుదల రజని కుటుంబం ఎసరు పెట్టింది. ఏదైనా నామినేటెడ్ పోస్టు లేదా మున్సిపల్ చైర్మన్ పదవి వంటివి పరిశీలిస్తామని చెప్పినా ఎమ్మెల్యే సీటే కావాలని పట్టుబట్టారు. నేరుగా టీడీపీ అధినేత వద్ద లాబింగ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ప్రత్తిపాటి పుల్లారావు అప్రమత్తమయ్యారు. ఆమెను మెల్లగా పార్టీ నుంచి దూరం పెట్టారు. కానీ రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన విడుదల రజని మహానాడు ప్రసంగం ద్వారా వచ్చిన క్రేజ్తో వైసీపీతో టచ్లోకి వెళ్లిపోయారు. తనకు చిలకలూరిపేట టికెట్ ఇస్తే ఎలా గెలుచుకుని వస్తానో వారికి లెక్క చెప్పారు. ఆ లెక్కతో వైసీపీ హైకమాండ్ ఫిదా అయిపోయింది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనతో ఉంటున్న మర్రి రాజశేఖర్ను పక్కన పెట్టేసి విడుదల రజనీని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా పెట్టడం అయిపోయింది. వైసీపీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని మర్రి రాజశేఖర్కు ప్రజల ముందు హామీ ఇచ్చారు జగన్. ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు, మంత్రి పదవి ఇస్తారా అని ఆయన కూడా అనుమానపడలేదు. జగన్ చెప్పారంటే చేస్తారని అనుకున్నారు. విడుదల రజనీ విజయం కోసం పనిచేశారు. ధనానికి లోటు లేని విడుదల రజని టీడీపీ నుంచి కొంతమంది నేతల్ని చేర్చుకుని ఆ ఎన్నికల్లో రాజకీయ గురువైన ప్రత్తిపాటి పుల్లారావును ఓడించేశారు. ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన విడుదల రజని చిలకలూరిపేట ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రి పదవిపై కన్నేశారు. కానీ గుంటూరు నుంచి సీనియర్ నేతలకు ఛాన్స్ ఇవ్వడంతో మొదటిసారి తప్పిపోయింది. కానీ రజని సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. ఓ ప్రత్యేకమైన సోషల్ మీడియా మేనేజ్మెంట్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పెద్దలకు ఆమె నాయకత్వ లక్షణాలు బాగా నచ్చాయి. రెండో విడత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు గుంటూరు నుంచి చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారెవరినీ పట్టించుకొని సీఎం జగన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనీకి కేబినెట్లో చోటిచ్చారు. అది కూడా అత్యంత ప్రాధాన్యమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. వైసీపీ మంత్రుల్లో ఎవరైనా శాఖలపై సమీక్షలు చేయడం చాలా అరుదు. కానీ విడుదల రజనీకి మాత్రం ఆ స్వేచ్ఛ ఉందంటే హైకమాండ్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చు. మంత్రిగా తిరుగులేని హవా చూపించిన విడుదల రజని పరిస్థితి చిలకలూరిపేటలో రాను రాను దిగజారిపోతోంది. దీనికి కారణం ఆమె బంధువులతో పాటు అనుచరుల కక్కుర్తి, పార్టీలో వర్గ పోరాటం. ఫలితం ఆమె పోటీ చేస్తే భారీ తేడాతో ఓడిపోతారు అని తేలటంతో ఆమెను గుంటూరుకు మార్చారు సీఎం జగన్. మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయిన విడుదల రజని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అవకాశం లభించిందే తడవు అనుకున్నారేమో కానీ విడుదల రజనీ బంధువులు చెల్లేగిపోయారు. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో నియోజకవర్గం మొత్తం దందాలు చేశారు. ప్రతి వ్యాపారి దగ్గర నెలవారీ వసూళ్లు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇసుక మైనింగ్ దందాల గురించి చెప్పాల్సిన పని లేదు. అక్రమ మైనింగ్పై కోర్టు ఆదేశాలతో కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా ప్రతి ఊరిలో ఈ దందా సాగింది. చిలకలూరి పట్టణంలో ఆర్యవైశ్యుల్ని వేధించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఓవైపు ఈ దందాలతో పాటు ప్రతి గ్రామంలో వర్గ పోరాటం పెరిగిపోయింది. సంపాదించుకునే కొంతమంది వైసీపీ నేతలు తమకు అవకాశం ఇవ్వడం లేదని మరో వర్గం మధ్య ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంపీ కృష్ణదేవరాయలను నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేసి మరింత వ్యతిరేకత తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారం ఏమో కానీ అసలైన నాయకత్వం ఏమిటో మంత్రి పదవి చేపట్టిన తర్వాత బయటపడడంతో ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ద్వితీయ శ్రేణి నేతల వ్యతిరేకతతో పాటు ప్రజల అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉండడంతో విడుదల రజనీని గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా నియమించి చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను నియమించారు. ఈయన కూడా ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడే. 2019లో విడుదల రజనీని వైసీపీలో చేర్పించారు. ఇప్పుడు ఆ నేతకు టికెట్ ఇచ్చి విడుదల రజనీనే సైడ్ కావాల్సి వచ్చింది.
మరి గుంటూరు పశ్చిమలో రజనీకి ఛాన్స్ ఉంటుందా అంటే అక్కడ ఉన్న సామాజిక వర్గాల ప్రకారం చూసినా, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా విడుదల రజనీకి కనీసం 10% కూడా ఛాన్స్ ఉండదని ఇప్పటికే వైసీపీ నేతలే చెబుతున్నారు. గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడుదల రజని ముదిరాజు వర్గానికి చెందినవారు. ఆమె భర్త రజక వర్గానికి చెందినవారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంత మాత్రం. పైగా గుంటూరు పశ్చిమ టీడీపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ 25,000 ఓట్ల వరకు చీల్చినప్పటికీ టీడీపీ 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి టీడీపీ, జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఫలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే మంత్రి కాబట్టి బుజ్జగించడానికి ఇన్ఛార్జిగా నియమించారని, కానీ చివరికి ఆమెకు టికెట్ ఇవ్వరన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది. రాజకీయాల్లోకి రావడానికి, మంత్రి పదవి పొందడానికి తన టాలెంట్ చూపించిన విడుదల రజని తన కెరియర్ను మరింత పొడిగించుకోవాలంటే నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందాలి అన్న విషయంలో మాత్రం వెనకబడిపోయారు. ఇప్పుడు ఆమెకు నియోజకవర్గం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.